గురువుగారు, గురువే క్లిష్ట సమయాల్లో మనకు సహాయం చేసే నిజమైన బంధువు అని మన ధర్మం చెప్తుంది. ఇందులో పరమార్థం ఏంటి? గురు ఏక పరో బంధు విషమే సముపస్థితే గురు సకల ధర్మాత్మ తస్మై శ్రీ గురవే నమః అంటుంది గిరిగీత. క్లిష్ట పరిస్థితిలో నీ వెంట ఎవరు రారయ్యా, నీ గురువు మాత్రమే నీకు ఉపదేశం చేసి ఆ క్లిష్ట పరిస్థితి నుంచి నిన్ను బయటపడేయగలుగుతాడు. అర్జునుడు భారత సంగ్రామంలో కౌరవులు పాండవులు యుద్ధానికి సన్నద్ధులై ఉన్న సమయంలో దృష్ట్వేమం స్వజనం కృష్ణ యూత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి అంటూ అస్త్ర సన్యాసం చేసి చతికిల పడ్డాడు. అప్పుడు అర్జునుడికి మార్గదర్శకం చేసింది ఎవరు? కృష్ణ పరమాత్మ. అలా జగద్గురువైన శ్రీకృష్ణుడు క్లిష్ట పరిస్థితుల్లో అర్జునునికి ఉపదేశించినటువంటి గీత మన గీతను మార్చే అద్భుతమైన విజ్ఞానంగా మనకు అందజేయబడింది. అలానే రామచంద్రమూర్తి తన 14వ ఏట వైరాగ్యంతో నాభినందాని మరణం నాభినందామి జీవనం యథా తిష్టామి తిష్టామి తథైవ విగత జ్వరం అని కూర్చున్నాడు. వైరాగ్యంతో నాకు బతకాలని లేదు, చావాలని లేదు, ఎలా ఉన్నానో అలానే ఉంటానని శ్వాస ఆపి మరీ కూర్చుంటే వశిష్ఠుడు 36,000 శ్లోకాల యోగ వాసిష్ఠాన్ని చెప్పి రాముణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేశాడు. అలానే రావణ యుద్ధం జరిగేటప్పుడు రాముడు చింతాక్రాంతుడై ఉన్నాడు. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవశస్య సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపగమ్య బ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి. అలా యుద్ధంలో విజయం నేను సాధించగలనా లేనా అని ఆలోచనలో చింతాక్రాంతుడై ఉన్న రాముడికి అగస్త్యుడు అద్భుతమైన ఆదిత్య హృదయాన్ని ఉపదేశించి యుద్ధంలో విజయాన్ని సమకూర్చాడు. ఇలా గురువు ఒక్కడే నీకు నిజమైన బంధువు అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే, గురువు సకల ధర్మాత్మ. అన్ని విషయాలు తెలుసుకొని శిష్యుడి యొక్క అర్హతను పెట్టి సామర్థ్యాన్ని బట్టి అతనికి ఏం చెయ్యాలో చెప్పేటువంటి గురువే నిజమైన బంధువు అని గురుగీత మనకు తెలియజేస్తున్న సత్యం. సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతికి ఉపదేశించిన జ్ఞానం.